వెల్కమ్ టు కేఫై టీవీ. అల్లూరు జిల్లా అరకులోయ వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా వంతల రామన్న ప్రజానాయకుడిగా ప్రజాసేవకుడిగా పనిచేస్తాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఆశయాలను నిలబెడతానని, నేను అరకు నియోజకవర్గం జగనన్న ఆశించిన ఆశయాల్ని నిలబెట్టే విధంగా నేను కృషి చేస్తానని నా కార్యకర్తలతో నేను ముందుగా కొనసాగుతున్నాను. వైఎస్ఆర్సీపీ స్వతంత్ర అభ్యర్థిగా వంతల రామన్న కార్యకర్తలు గెలుపుకు కృషి చేయాలని, జగన్మోహన్ రెడ్డి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ 6 మండలాల కార్యకర్తలు అభిమానులతో మీడియా సమక్షంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ, జీవి వెంకటేష్, వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వంతల రామన్న, నాది వైతిలంక గ్రామం, కుంతుర్ల పంచాయతీ, పెదబైలి మండలం, అరకువేలి నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఈరోజు. అలాగే నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను 2009 నుంచి 2014 వరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వార్డు మెంబర్గా చేయడం జరిగింది. అలాగే 2014 నుంచి 2019 వరకు కూడా నేను సర్పంచ్గా కొనసాగడం జరిగింది. సర్వేశ్వరరావు గారు ఉన్నప్పుడు సర్వేశ్వరరావు అనుచరుడుగా కొనసాగుతూ మేము కూడా పనిచేయడం జరిగింది. నేటి దినంలో తనకు పార్టీ గుర్తించలేదని చెప్పి తను ఎటువంటి విచారణ చెందలేదండి. మేము తనతో పాటు నడుస్తున్నాం. నేటి దినంలో తను ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు. ఆయనతో పాటు మేము ఖచ్చితంగా ఆయన వెంట మేము ఉంటాము. నేటి దినంలో టికెట్ రాలేదని చెప్పి ఆయన సైలెన్స్గా ఉండడం లేదండి. తన ఒక స్వతంత్ర అభ్యర్థిగా మా ముందుకు మేము ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కార్యకర్తలు, కేడర్ అందరూ కూడా సిద్ధంగా వాళ్ళ అందరి అభిమతం, వాళ్ళ యొక్క నిర్ణయంతోనే ముందుకెళ్తున్నాం. తప్పకుండా రామన్న గారిని గెలిపించుకుంటాము. ఇదే మా నినాదము. ప్రజలకు ఈ కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా అండగా ఉండేటట్టు భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపంగా దాల్చుకుంటూ ముందుకెళ్తాము. తప్పకుండా రామన్న గెలుపుకు మేమందరూ కూడా ఒక సైనికులుగా పనిచేసి ఈ అరకు కాన్స్టిట్యున్సీ స్వతంత్ర అభ్యర్థి ఎప్పుడు లేని విధంగా గెలిపించి చట్టసభల్లోకి ఒక పేదవాడిని చట్టసభలోకి పంపించే విధంగా మేమందరూ కూడా ప్రజల పక్షంలో పోరాడి తప్పకుండా ఆయన్ని రామన్న గారిని గెలిపించుకుంటాం. నమస్కారం అండి.